నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వాస్తు నిపుణులు జేఎస్ శాస్త్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, రాశుల వారికి రాహుకేతుల మార్పిడి జరిగింది కదా గురుగారు పోయిన నెలలో. సో రాహుకేతుల బాధల నుంచి తొలగిపోవడానికి ఏవేవో గుళ్ళకి క్షేత్రాలకి తిరుగుతూ ఉంటారు. సో అంత శక్తి లేని వాళ్ళు ఏదైనా రెమెడీ ఉంటుందా జరుపుకోవడానికి? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యే నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. రాహుకేతుల మార్పిడి అనేది పోయిన నెలలో మే నెలలో జరిగినాయి. చాలా రకంగా అందరూ కూడా రాహుకేతుల మార్పు వల్ల కొన్ని రాసులకి మంచి ఫలితాలు, కొన్ని రాసులు చెడు ఫలితాలు, కొన్ని రాసులకు మధ్యస్థ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. మరి రాహుకేతుల యొక్క ఇబ్బందులు అనేకం ఉంటాయి. ఎందుకంటే రాహు ఏంటంటే ముఖ్యంగా మత ఛాందసవాదాల్లో రెచ్చగొట్టడంలో నెంబర్ 1, మనిషిని వ్యక్తిగతంగా రెచ్చగొట్టాడు. తర్వాత విపరీతమైనటువంటి నిరాశకు లోంచేస్తాడు. అంటే ప్రతి దాని మీద నాకే కావాలని అత్యాశ పడటం, అదే మాకు కావాలి, దానివల్ల ఎంతటి దానికైనా రిస్క్ అయినా ఫేస్ చేయటం, మొండిగా వ్యవహరించటాలు జరుగుతూ ఉంటాయి రాహు వల్ల. తర్వాత సర్జరీసు, విచక్షణారహితమైనటువంటి విధి విధానాలు, అప్పటి వరకు అటువంటి విధానాలు మనం చూడం, అటువంటి విధానాలు, తర్వాత విదేశీయానికి సంబంధించినటువంటి విషయాలు, తర్వాత కంటికి సంబంధించి కానీ, చర్మానికి సంబంధించి కానీ, లేదా మళ్ళీ వివాహానికి సంబంధించి కానీ, ఇవన్నీ రాహుకేతువుకు సంబంధించిన కొన్ని ఫలితాలు ఉన్నాయి. అంటే కారకత్వాల్లో కూడా చెప్తే రాహు ముఖ్యంగా మనకు ప్రతిదీ అత్యాశగా చూపిస్తాడు. దాన్ని మనం గెలుచుకునే ప్రయత్నం చేద్దామని ఎంతటి దానికైనా వెళ్తారు, చివరికి అది గ్రహించకుండా వెళ్ళిపోతాం. ఇక కేతు ఫలితం వస్తే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు. జ్ఞానము, ఆధ్యాత్మికత, అప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవటాలు, యాక్సిడెంట్లు జరగటాలు, అంటే అనుకోని కొన్ని పరిస్థితులు ఏర్పడటాలు, ఇవన్నీ కూడా కేతు యొక్క లక్షణాలుగా చెప్పబడింది. అంటే గురుగారు, అన్ని రాశుల వారికి రాహుకేతు మార్పిడి జరిగిందా? అవునమ్మా. ఇప్పుడు ఒకసారి సంచారం మారిందంటే ద్వాదశ రాశులందరికీ మారినట్టే. ఒక రాశికని కాదు, అన్ని రాశుల వరకు గ్రహస్థితి మారిపోతుంది. ఎందుకంటే ఒక స్థానం నుంచి ఇంకో స్థానం మారుతూ ఉంటారు కదా, వేరే రాశికి వెళ్తారు కదా, ఆటోమేటిక్గా ద్వాదశ రాశులందరికీ కూడా స్థాన మార్పిడి వల్ల రకరకాల శుభాలు, అశుభాలు, మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. అంటే మంచి ఫలితాలు ఉంటాయి, చెడు ఫలితాలు ఉంటాయి, అశుభ ఫలితాలు. ఇంకా అసలు మన వ్యక్తిగత జాతక ప్రకారంగా చూసుకున్నట్లయితే ఒకసారి మంచి ఫలితాలు, చెడు ఫలితాలు ఎట్లయితే ఉంటాయో మహర్దశ అంతర్దశ అనాథులు బట్టి ఇక్కడ కూడా జాతక చక్రంలోతో పాటు మనకి ఇక్కడ గోచారీత్యా కూడా ఆ యొక్క గ్రహ ప్రభావం అనేది ఉంటుంది. దీన్ని తీసుకోవాలి. అప్పుడే మనము ఆ యొక్క బాధలు అనేవి తొలగించడానికి ఏదో ప్రయత్నం చేయొచ్చు. మీరు అన్నట్టుగా దైవక్షేత్రాలు జనరల్గా ఏం చెబుతారంటే రాహుకేతులు బాగాలేదనుకోండి, జనరల్గా రాహుకేతులు బాగాలేదంటే కాళహస్తికి దర్శనం చేసుకోండి, లేదా కుకి సుబ్రహ్మణ్యంలో పూజ చేసుకోమనం, లేదా సర్పక్షేత్ర దర్శనం చేసుకోమనం, లేదా ఏదైనా సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవడం అని చెబుతూ ఉంటారు. మరి ఏదైనా రాహుకాల దీపారాధన చేయమనం అవి చెబుతూ ఉంటారు జనరల్గా అందరూ కూడా. మరి ఏంటంటే రాహుకేతులు అసలు బాధలు పోవాలంటే మనం ఏం చేయాలి? జన్మత జాతక చక్రంలో కూడా బాధలు ఉంటాయి. కొంతమందికి రాహుకేతుల వల్ల ఇబ్బందులు ఉంటాయి. మరి వాళ్ళు ఏం చేయాలి? అలా ఉన్న వాళ్ళకి కూడా ఏం చేయాలండి? రాహుకేతుల వల్ల పీడిపబడుతున్నారు కదా విధానంగా అంటే, ఇంట్లోనే ఒకటి రాగిది సర్పం దీపారాధన ఒకటి చేసుకొని నిత్యము దాన్ని దీపారాధన వెలుచుకోవడం వల్ల కూడా రాహుకేతువుల బాధలు పోతాయి. ఇంకా ఈ రాహుకేతువుల యొక్క బాధలు పోవటానికి నిత్యం దర్భాసనం వేసుకోవాలి. ఓకే, దర్భాసనం అంటే ఏంటి గురుగారు? అంటే మనకు ఈ గ్రహణాలు వచ్చినప్పుడు దర్భాలు వేస్తుంటారు కదమ్మా. ఆ అశౌచం కలగకుండా పవిత్రం అంటారు. అది విష్ణుమూర్తి కేశాల నుంచి ఉద్భవించింది దర్భ. దానిలో కూడా 2 రకాల దర్భలు, విశ్వామిత్ర దర్భ, వశిష్ఠ దర్భ మనం వాడుతూ ఉంటాం. ఈ దర్భాల్లో కూడా కొన్ని దైవ కార్యక్రమాలు వాడతారు, కొన్ని అశుభ కార్యక్రమాలు కూడా దర్భలు వాడుతుంటారు. ఈ దర్భను కట్ చేయాలన్నా కూడా ఒక రోజు ఉంటుంది. మళ్ళీ ఎట్లా పడితే అట్లా కట్ చేయడానికి ఉండదు. దర్భలు కట్ చేసే కూడా ఒక రోజు ఉంటుంది. ఆ రోజే కట్ చేయాలి దర్భల్ని కూడా. అంటే పవిత్రంగా ఉండేవి కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు కట్ చేయకూడదు దర్భలు. అలా దర్భ పవిత్రంగా ఉండేటువంటిది మరి రాబోయే అమావాస్య తర్వాత దర్భలు కట్ చేస్తారు తొందరగా. వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మెల్లిగా దర్భలు కోయడానికి ఒక రోజు చూస్తారు. ఇక్కడ కూడా దర్భలు కోయడానికి ఒక రోజు చూడాలి.
అమావాస్య తర్వాత ఓ రోజు చూసి దర్భలకు వస్తారు. ఈ దర్భలు కనుక తీసుకొని మనము ఒక మ్యాట్ టైప్లో కుట్టించుకొని దర్భల్ని ఆసనంగా చేసుకొని దాని మీద మళ్ళీ దర్భల మీద ఏదైనా వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం మీద మనం పూజ చేసుకున్నట్లయితే ఇంట్లో కూర్చొని రాహుకేతు దోషాలు పోతాయి. అంటే దైవనామస్మరణ చేస్తూ ఏదైనా కానీ ఇంట్లో కూర్చొని చేసుకోవాలి. రాహుకేతుల బాధలు పాడ దర్భాసనం వాడాలి. దర్భాసనం వాడితే కనుక పవిత్రత ఉంటుంది. ఎక్కడ అశౌచాలు అనేవి ఏవి తగలవు మనకి. దర్భాసనం వేసుకోవడం వల్ల రాహుకేతుల దోషాలు పోగొట్టే అవకాశం ఉంటుంది. అట్లానే ఈ ఏదైతే రాగి సర్పంలో ఏదైతే దీపారాధన చేసినట్టయితే కూడా రాగి సర్పాకారం చేసుకొని దానికి దీపారాధన ముందర పెట్టుకొని సర్పానికి పూజ చేసినా కూడా రామిత్యాద పంచపూజ కానీ షోడశోపచార పూజ మనకు సర్పసూక్త సహితంగా కానీ లేదా అష్టనాగ పూజ కానీ దానికి మనం పూజ చేసుకున్నట్లయితే రాగి దానికి ఆదివారం రోజున రాహుకాల సమయంలో ప్రతినిత్యము రాహుకాలం వరకు మనం ఉండి పూజ చేసుకున్నా మంచిదే. అయితే ప్రాతకాలం ముందు కుజహోర ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆ కుజహోరలో ఈ పూజ చేసుకున్నా కూడా మనకు రాహుకేతు బాధలు పోతాయి. ఈ రాహుకేతుల బాధలు ఇంకా పోవాలి అనుకుంటే కనుక పెరుగన్నాన్ని నిమ్మకాయ పులిహారని ప్రతి మంగళవారం ఆదివారం వితరంగా అంటే బయట వాళ్ళకి పెట్టడం ప్రసాదంగా చేసి చేయటం వల్ల కూడా అన్నప్రసాదం లాగా వస్తే కూడా రాహుకేతులు బాధ. ఇక్కడ దేవత అమ్మవారి గుడి ఏదైనా ఉంటే ఆ అమ్మవారి గుడిలో నిమ్మకాయ పులిహార ప్లస్ ఈ పెరుగు అన్నాన్ని కనుక ఆదివారం రోజున లేదైనా మంగళవారం రోజున కనుక నైవేద్యం పెట్టి వితరణ చేసినా కూడా రాహుకేతు బాధలు పోతాయి. తప్పకుండా గురువుగారు, రాహుకేతు బాధలు తొలగిపోవడానికి ఎంతో చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి.